హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు 2025. తెలుసు కదా, ఐఎమ్ రాము. 4 ఇయర్స్గా యూట్యూబ్లో ట్రై చేస్తున్నాను. సో వీడియోస్ పెడుతున్నాను, కానీ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇప్పటికైతే వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 4 ఇయర్స్గా నేను వీడియోస్ పెట్టినా అంత క్వాలిటీ ఉండేది కాదు. అండ్ వాయిస్ కూడా, బ్యాక్గ్రౌండ్ వాయిస్ను రిమూవ్ చేసేవాడిని కాదు. నాకు అంత ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు వీడియో ఎడిటింగ్లోనే. సో అది కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను. ఇప్పుడైతే 2025కి అయితే మాత్రం ఎలాగైనా సరే ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా అవ్వాలనేదే నా గోల్ అనమాట. నేను ఒక 10 ఇయర్స్గా కలగన్నాను ఒక సొంతంగా మెడికల్ షాప్ పెట్టుకోవాలనేసి. సో దాని పరంగా నేను ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ మెడికల్ షాప్కి ఇచ్చి, సెకండ్ అంటే ప్లాన్ బి ప్రకారంగా ఒక యూట్యూబర్ అవ్వాలనుకున్నాను, కానీ 100% దీనికి పెట్టలేకపోయాను ఎఫెక్ట్. సో నా ప్రతి మెడికల్ షాప్లో వర్కింగ్ కూడా ఒక ఎక్స్పెరిమెంట్గా ఉండేది. ప్రతిదీ నేర్చుకునేవాడిని. ఏ మెడిసిన్ దేనికి యూజ్ చేస్తారు, ఏ ఏ ప్రాబ్లంలో ఏ మెడిసిన్స్ వాడితే రికవరీ అవుతారు, ఫీడ్గా రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి. సో ప్రతిదీ కూడా 15 ఇయర్ ఇది 1 by 1 ప్రతిదీ నేర్చుకున్నాను. అండ్ అలాగే సొంతంగా ఇప్పుడు మెడికల్ షాప్ అయితే పెట్టుకున్నాను. అదే విధంగా యూట్యూబ్లో కూడా ప్రతిదీ ఎడిటింగ్లో కానీ, వాయిస్లో కానీ మంచి క్వాలిటీ ఇచ్చి సో వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక యూట్యూబర్ అవ్వాలనుకున్నాను కాబట్టి దానికి నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెడికల్ షాప్ పరంగా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మెడిసిన్స్నే ఎక్స్ప్లెయిన్ చేసి ఏ మెడిసిన్ దేనికి యూజ్ చేస్తారు, ఎలాంటి సందర్భంలో మనం ఏ మెడిసిన్స్ వాడితే మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది సో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఒక్కో మెడిసిన్ ఒక్కో రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మీ ఇంట్లో ఏదైనా ఓల్డ్ మెడిసిన్స్ ఇంటి దగ్గర ఉండిపోతే ఆ మెడిసిన్స్ మీకు ఏ విధంగా యూజ్ చేయాలో తెలియకపోతే నన్ను అడగండి. సో నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనే తెలుసుకోవడానికి ఇప్పుడైతే ఎగ్జాంపుల్గా నేను పారాసిటమాల్ అనే మెడిసిన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పారాసిటమాల్నే మనం ఎసిటామినోఫెన్ కూడా దీని ఫార్ములా వచ్చి CaH9NO2 అనమాట. ఈ ఫార్ములా వలన మనకి పారాసిటమాల్ అనే తయారవుతుంది. సో దీన్ని కెమికల్గా అయితే ఎసిటామైడ్ అని కూడా పిలుస్తారనమాట. కెమికల్ పారాసిటమాల్ అనేది, సో నాకు తెలిసి ఇండియాలో కరోనా వచ్చిన తర్వాత ఈ పారాసిటమాల్ అంటే డోలో అని తెలియని పర్సన్ అయితే ఉండరు. ఎందుకంటే ఒక 15 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. రిటైల్ షాప్లోనే చేశాను కాబట్టి సో ప్రతి పర్సన్ వచ్చేటప్పుడు కరోనాకు ముందు ఒకలాగా, కరోనా తర్వాత ఒకలాగా ఉన్నారనమాట. కరోనాకు ముందు అయితే ఫీవర్కి కూడా ట్యాబ్లెట్ ఇవ్వండి అని అడిగేవారు. కరోనా తర్వాత వచ్చి ఫీవర్కి ట్యాబ్లెట్ కాదు, డోలో ఇవ్వండి అంటున్నారు అనమాట. దేనికమ్మా అంటే ఫీవర్కి అని చదువుతున్నారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక గైడెన్స్ వచ్చింది. అదేంటంటే పారాసిటమాల్ అనేది ఫీవర్కి వర్క్ అవుతుంది అనేసి. సో పారాసిటమాల్ అనేది ఫీవర్కి మాత్రమే వర్క్ అవుతుంది అనుకోవడం చాలా పొరపాటు. ఈ పారాసిటమాల్ అనేది ఒక పెయిన్ కిల్లరు. సో మీకు పెయిన్ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. చిన్నపిల్లలకైతే చెవి నొప్పు, బాడీ పెయిన్స్, సో ఇవి కూడా చాలా వేగంగా కంట్రోల్ చేస్తుంది పారాసిటమాల్. సో మనకు కూడా పారాసిటమాల్లోనే 1000 mg ఉంటుంది, 650 mg ఉంటుంది. కాబట్టి 1000 mg బాడీ పెయిన్స్, ఎలాంటి బాడీ పెయిన్స్ అయినా సరే కంట్రోల్ చేస్తుంది. 650 mg కూడా బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్ను కూడా కంట్రోల్ చేస్తుంది. మనకి హియర్ పెయిన్స్ వచ్చినా అండ్ ఒళ్ళంతా నీరసం అయిపోయినప్పుడు కొంచెం కొంచెంగా బాడీ పెయిన్స్ వస్తాయి చూసారా. సో అలాంటప్పుడు పారాసిటమాల్ అనేది చాలా సూపర్గా పనిచేస్తుంది. సో ఓకే, దీని ఉపయోగాలు ఈ విధంగా ఉన్నాయి, కానీ బట్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉన్నాయంటే, ఈ పారాసిటమాల్ అనేది డైరెక్ట్గా లివర్ మీద వర్క్ చేస్తుంది. లివర్ అనేది కొంచెం డ్యామేజ్ చేస్తుంది. సో అందుకనేసి యూఎస్ఏ వాళ్ళు దీన్ని అయితే ఇప్పటి వరకు వాటర్ అనమాట బ్యాన్ చేస్తారు. యూకేలో కూడా బ్యాన్ చేస్తారు పారాసిటమాల్ని. మనకైతే 1960లో ఈ పారాసిటమాల్ అనేది రిజిస్ట్రేషన్ చేయబడింది. ఇండియా పరంగా అయితే 1960లో ఈ పారాసిటమాల్ని రిజిస్ట్రేషన్ చేశారనమాట. సో అప్పటి నుంచి పారాసిటమాల్ వాడడం జరుగుతుంది. సో అప్పట్లోనే పారాసిటమాల్ బాగా పాపులర్ అయ్యి 8 టన్నుల వరకు కూడా మనకి సేల్ అనేది పారాసిటమాల్ అవుతుంది. సో ఆ విధంగా పారాసిటమాల్ అనేది బాగా పాపులర్ అయింది. సో నాకు అందుకనేసి పారాసిటమాల్ తెలియని పర్సన్ అనేవారు ఉండరనమాట. అదిగా. సో పారాసిటమాల్ కోసం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ అప్పటికంటే ఇప్పుడు మెరుగుపడింది అనేసి మీరు భావిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
రెజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషిలోని ఒక టార్గెట్ అనేది ఉండాలి. టార్గెట్ లేని జీవితం ఎలా ఉంటుందంటే, ఒక పేషెంట్స్కి ఫీవర్ వస్తే ఎలా నీరసం అయిపోతారో లైఫ్ కూడా అంత బోరింగ్గా ఉంటుంది అనమాట. టార్గెట్ ఉంటే మనకి ఇంకా కసి పెరుగుతుంది లైఫ్లో, ఇంకా ఏదో అచీవ్మెంట్ చేయాలి, కష్టపడాలి అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది బాడీలో ఉంటుంది అనమాట. సో అది ప్రతి ఒక్కరికి ఉండాలనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక అదే ఫీలింగ్లో ఉన్నాను. ఆ టార్గెట్ అచీవ్మెంట్ అవ్వడం వల్ల నాకున్న ఫీలింగ్ అది ఒక సంథింగ్ అనమాట. అది ప్రతి ఒక్కరికి అది ఉండాలని నేను బలంగా నమ్ముతున్నాను. సో నా 14 ఇయర్స్గా నా కళ, సో ఈ 2024లో అచీవ్మెంట్ చేశానమాట. అదేంటంటే నాకు ఓన్గా ఒక మెడికల్ షాప్ ఉండాలి. సో దానికోసం నేను 15 ఇయర్స్గా దాంట్లో ప్రతి ట్యాబ్లెట్ కోసం వాడే విధానం, అది ఏ ట్రీట్మెంట్కి ఏ ట్యాబ్లెట్ వాడాలి, ప్రతి ఒక్కటి కూడా నేను బాగా నేర్చుకున్నాను. దానివల్లనేమో 2024 నాకు ఒక ఓన్గా మెడికల్ షాప్ పెట్టుకునే అవకాశం వచ్చింది. సో దీనికైతే మా డాడీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో నా అనుభవం లోన్ తీసుకొని మరి నేను నా టార్గెట్ అనేది రీచ్ అయ్యాను. అండ్ అలాగే ఇప్పుడు 2025లో నేను తీసుకున్న రెజల్యూషన్ ఏంటంటే, ఎలాగైనా సరే ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలి, ఓ మంచి ఎడిటర్, అండ్ అలాగే మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక మంచి యూట్యూబర్గా అవ్వాలనేది నా గోల్ అనమాట. సో దీన్ని ఎలాగైనా సరే నేను సాధిస్తాను. సో మీరు అనుకున్న ఈ 2025లో మీ గోల్ ఏంటో కింద కామెంట్ చేయండి. మీరు కూడా మీ గోల్ని అచీవ్మెంట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.